అందరికీ ప్రభు పేరిట నమస్కారము. ఈ ఉదయకాలము ప్రభుని వాగ్దానము నేర్చుకున్నాము. రండి. కీర్తన గ్రంథము 90. ఉదయమున నీ కృపతో మమ్మని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములని ఉత్సాహించి సంతోషితము. మనము ఉదయమున ప్రార్థన చేసుకున్నప్పుడు, మనమును ఆయన ప్రభుని మమ్మల్ని తృప్తి పరిచినప్పుడు మనము సంతోషము కలుగుతుంది. ఆయనే మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఆయనే మమ్మల్ని సహాయం చేస్తున్నాడు. ఆయనే మమ్మల్ని ఘనపరుస్తున్నాడు. మాకు ప్రభువుని కావాలంటే, ఆయనే మమ్మల్ని స్తుతించాలంటే ఉదయమున దేవుడిని మమ్మల్ని సన్నిధిని వచ్చుకుని ప్రభుని మమ్మల్ని స్తుతించితే ఆయన ప్రభుని ఎంతో సంతోషం పడతాడు. దాని గురించి రండి, ప్రభుని మమ్మల్ని ఆరాధిస్తామా, ప్రభుని మమ్మల్ని ఘనపరుస్తామా, ప్రభుని మమ్మల్ని ఆదరిస్తామా. రండి, ఉదయమున లేసుకుని ప్రభుని మమ్మల్ని ప్రార్థన చేసుకున్నామా, ప్రభుని మాట్లాడదామా, ప్రభుని ఆయన మమ్మల్ని ఘనపరచదామా. అయితే మమ్మల్ని మన దగ్గరే సంతోషము కలుగుతుంది. సుధమ రండి. 91వ కీర్తన. అప్పుడు మాకు మొరపెట్టగా నేనే తనకి ఉత్తరమిచ్చేదను, శ్రమలు నేనే తోడై ఉన్నాను, అతనికి విడిపించి అతని గొప్ప చేసేదను. మమ్మల్ని రండి, ప్రభువునప్పుడు మమ్మల్ని తోడై ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుని నీకు తోడై ఉంటాడు. ఏ సమయంలో నీకు ఉన్నావు, ఏ పరిస్థితులు నీకు ఉన్నావు, ఏ కష్టాలలో ఉన్నావు, అప్పుడు ప్రభుని నీకు తోడై ఉంటాడు. నీకు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ప్రభుని నీకు తోడై ఉంటాడు. ఏ సమయంలో ఉన్నప్పుడు కూడా ప్రభుని తోడై ఉంటాడు. నువ్వు కూర్చున్నా, నిద్రించినా, పండుకున్నా అప్పుడు కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు స్తుతించి నీకు ఘనపరిస్తే, దేవుడు నీకు స్తుతిస్తే ఆయన నీకు ప్రభువును నీకు వెన్నుకుంటాడు. దాని గురించి ప్రభువును మమ్మల్ని ఘనపరుస్తాడు, ప్రభువుని మమ్మల్ని ఆరాధిస్తాడు. దాని గురించి ఆయన మమ్మల్ని ఎప్పటికీ మమ్మల్ని విడిచిపోతుడు. ప్రార్థన నువ్వు విడిచిపోతుద్దు, ప్రార్థన నువ్వు విడిచిపెడితే అవ్వదు. దాని గురించి ప్రార్థన చెయ్యాలి. మమ్మల్ని అవసరము ప్రార్థన. దాని గురించి ఆయన నీకు మాట్లాడాలి, ఆయన నీకు అనుగ్రహించాలి, ఆయన నీకు సహాయము పడాలి అనుకుంటున్నాం. దాని గురించి నువ్వు మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని తోడై ఉంటాను. వాక్యం కూడా మీరు చదువునప్పుడు నేను తోడై ఉంటాను అన్నాడు ప్రభువును. మీరు పాటలు పాడుకుంటే కూడా అప్పుడు కూడా నేను తోడై ఉంటాను అన్నాడు ప్రభువును. ఏ మార్గంలో వెళ్తే కూడా నేను వస్తాను, ఎక్కడికి వెళ్తే కూడా నేను వస్తాను, అక్కడికి నేను ఉంటాను అన్నాడు ప్రభువును. ఆయనే ప్రభువును మమ్మల్ని ఆదరిస్తాడు. ఆయనే మమ్మల్ని ప్రభువుని ఘనపరుస్తాడు. మనం కూడా కృంగిపోయినప్పుడు కూడా మమ్మల్ని చేపట్టుకొని దేవుడిని మమ్మల్ని నడిపించాడు. దాని గురించి ఆయన ఎన్నటికీ మీరు కూడా ప్రభుని విడిచిపెట్టొద్దు, ప్రభుని ఘనపరచండి, ప్రభుని సహాయపడండి, ప్రభునితో మిమ్మల్ని ఆరాధించండి. ప్రభుని మమ్మల్ని సహాయపడి మమ్మల్ని దాని గురించి ప్రభుని సహాయపడితే ఎంతో గొప్ప ఘనంగా మీరు జరిగిస్తాడు. అందరికీ ప్రభు పేరిట వందనాలు.